ఫస్ట్ మ్యాచ్ మంది ఆర్సీబీతో కదా, వేసుకో 350. క్వాలిఫైయర్ ఫైనల్స్ బెంగళూరు. అయితే మాదే కప్పు. కొంచెం మన కావ్య అక్క కొంచెం బాగా చేసి బెటర్ బౌలర్స్ కొనాలనుకున్నా కానీ నీకు అక్కేంటి. సర్లే, ఇప్పుడు వాళ్ళకేం తెలుసు నా ఏజ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద క్రికెట్ ఫ్రీక్. మీరు ఇంట్రడక్షన్ వీడియో చూస్తుంటే ఈ ఇయర్ ఐపీఎల్ రివ్యూస్ నుంచి స్టార్ట్ చేస్తాను అని చెప్పాను. వీఆర్ గోన్ బి టాకింగ్ అబౌట్ ఆల్ ది ఐపీఎల్ టీమ్స్ అండ్ అవి ఎలా ఉన్నాయి అనేది. బట్ బిఫోర్ వి స్టార్ట్ అగైన్ గివింగ్ యూ హెడ్స్ అప్, మా ఇద్దరికి పెద్ద ప్రొఫెషనల్ లెవెల్ క్రికెట్ ఏం రాదు, బట్ జనరల్ గా క్రికెట్ గురించి మాట్లాడుకోవడం అండ్ అది బాగా ఇష్టం. సో దిస్ వీడియో ఇస్ ఆల్సో జస్ట్ ఆర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద గేమ్ అండ్ మాకు ఎలా అనిపిస్తున్నాయి టీమ్స్ అనేది. సో ఈ ఎపిసోడ్ లో నాతో పాటు ఐ హావ్ జేడీ విత్ మీ, హూస్ అ క్రికెట్ ఎంథూజియాస్ట్ అండ్ సన్ రైజర్స్ డై హార్డ్ ఫ్యాన్. ఇన్ దిస్ ఎపిసోడ్ వీఆర్ గోనా బి టాకింగ్ అబౌట్ ప్రతి ఎపిసోడ్ విల్ బి టాకింగ్ అబౌట్ టూ టీమ్స్. ఇందులో విల్ బి టాకింగ్ అబౌట్ కేకేఆర్ అండ్ సన్ రైజర్స్. సన్ రైజర్స్ విల్ కమ్ లేటర్ బికాస్ first we'll start need more time for that. Yeah, we will start with KKR. First of all, last year KKR performance was not that great. They were in the 8th position in the points table. They won 5 out of 14 games. What do you think last time ఏది కరెక్ట్ గా వాళ్ళు చేయలేకపోయారు అనిపించింది? ఫస్ట్ ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ 2 సార్లు వాళ్ళ చేసిన మిస్టేక్. ఒకటి మెయిన్ క్యాప్టెన్ లేడు, అంటే లేడు, నిజంగానే లేడు పాపం. దే హ్యాడ్ టు ఫోర్స్ రహానే టు బి అ కెప్టెన్. నెంబర్ 2, లాస్ట్ ఇయర్ దేర్ బ్యాటింగ్ ఆల్సో డిడ్ డూ వెల్ అండ్ బౌలింగ్ ఎనీవే కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ వాడు ఎలాగో లేడు కదా సార్ హర్షిత్ రాణా. లాస్ట్ టైం ఉన్నాడు కానీ డిపెండెంట్ ఆన్ 2 స్పిన్నర్స్, చక్రవర్తి అండ్ నారాయణ్. అండ్ లాస్ట్ ఇయర్ ఇఫ్ ఐ రిమెంబర్ రైట్ 2 or 3 మ్యాచెస్ రాహుల్ చక్రవర్తి పర్ఫామ్ చేయలేదు. ఒకటి ఎస్ఆర్హెచ్ మీద, అది అందులో అయితే అసలు యూ కుడ్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ అ రెగ్యులర్ కేకేఆర్ టీమ్ అండ్ వెన్ దోస్ 2 failed. బ్యాటింగ్ వైజ్ ఆల్సో ఐ కాంట్ రికలెక్ట్ హూ ప్లేడ్ వెల్ లాస్ట్ ఇయర్ ఫర్ దెమ్ అండ్ దే డిడ్ంట్ యూజ్ రింకు. They didn't use Russell and Rinku. They never used them well. ఈసారి అసలు లేడు. సో ఎనీవే, ఇందాక వాళ్ళ క్యాప్టెన్ లేడు అనేది దానికి జస్టిఫికేషన్ ఏంటంటే వాళ్ళు మెగా ఆక్షన్ లో దే బాట్ రహానే ఇన్ ద యాక్సలరేటెడ్ ఆక్షన్. ఫస్ట్ హీ వెంట్ అన్సోల్డ్, లాస్ట్ ఎప్పుడో కొన్నారు. టర్న్స్ అవుట్ హీ వాస్ ద కెప్టెన్ బికాస్ దే రియలైజ్ దే డోంట్ హావ్ ఎ కెప్టెన్. యా, అండ్ దే కుడ్ హావ్ ఫిక్స్డ్ ఇట్. ఈ సంవత్సరం వెంకటేష్ అయ్యర్ లేడు కాబట్టి దే కుడ్ హావ్ ఫిక్స్డ్ ఇట్ విత్ అమౌంట్ ఆఫ్ మనీ దే హ్యాడ్, బట్ ఐ థింక్ దే ఫర్గాట్ అగైన్. Yeah, so again Rahane is the captain. ఈ ఇయర్ ఆక్షన్ లో I think they had a decent auction, honestly, because they got Pathirana and Mustafizur. If everything went well, it was actually a decent auction. Endukante వాళ్ళ weakness was because they were too reliant on their spinners. Where would you play them? No. If we'll get there, but they had a good auction because both Pathirana and Mustafizur are good with their slower balls, and their death bowling could have been fixed easily because they were heavily reliant on Russell for death bowling also. సో ఈసారి అది కొంచెం ఫిక్స్ చేశారు, కాకపోతే వాళ్ళ కర్మ ఇద్దరు లేరు, వీడు లేడు, హర్షిత్ రాణా లేడు. బట్ ఐ థింక్ దట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ వాళ్ళిద్దరు లేకపోవడం. ఎవరిద్దరు? ముస్తఫిజురు అండ్ సో ఎందుకంటే దే కెన్ ఫిక్స్ దేర్ బ్యాటింగ్. కరెక్ట్. సో నేను ఎందుకంటున్నా అంటే వేర్ వుడ్ దే ప్లే దెమ్ అంటే ఐ థింక్ దే థాట్ దే కెన్ ప్లే బోత్ బికాస్ దే డిడ్ంట్ థింక్ సైఫర్ట్, ఫిన్ అలెన్ ఇద్దరు ఇంత డాషింగ్ ఓపెనింగ్ పేర్ అవుతారని ఇమాజిన్ చేయలే. అది కూడా కోల్కతాలో అక్కడే ఆడారు ఇద్దరు. సో ఇప్పుడు వాళ్ళిద్దరు వస్తున్నారు. లేకపోతే ఐ థింక్ దే వుడ్ హావ్ గాన్ విత్ నారాయణ్ అండ్ one of Finn Allen or team side. Narayan and Rahane or Narayan and Green would have opened. Oh, that also is Allen or one of them, Seifert or Allen. No? So I think that's a good one. Okay. This is about their auction and all of that. So what is నేను నా ప్లేయింగ్ 11 నువ్వు నీ ప్లేయింగ్ 11 చెప్పు. Who do you think is going to be their playing 11? It's a little difficult. చెప్పేమంట 11 చదివేమంట. చెప్పి సైఫరెట్, ఆలన్, 1 down రహానే, 2 down గ్రీన్, దాని తర్వాత రఘువంశీ, రింకు, రమన్ దీప్, నారాయణ ఏం చేయాలా తెలియక నేను ఇక్కడ పెట్టాను 8, ఆకాష్ దీప్, జాగి, వైభవ్ అరోరా ఉన్నాడు కదా, వైభవ్ అరోరా ఆర్ Vaibhav Arora is a sure shot. He will be in place of Tyagi. Okay, yeah, he can come as number 12 కదా. చాగి ప్లేస్ లో వైభవ్ అరోరా అంటావు. ఓకే, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి. బట్ నాది నాకు చెప్పకుండా నీది నాకు చెప్తావేంటి? ఓకే, దేర్ ఇస్ తేజస్వి దహియా ఆర్ అనుకుల్ రాయ్ ఆర్ ఉమ్రాన్ మలిక్. One of these 3 will play as a fast bowler.
నా 11 ఏమో సైఫర్ట్, ఫిన్ అలెన్, Hmm. రహానే, రఘువంశీ విల్ బ్యాట్ ఎట్ 4. ఐ థింక్ రఘువంశీ షుడ్ బ్యాట్ ఎట్ 3, బట్ రహానే 40 కోట్లు రావాడు గ్రీన్. ఎవరు నో అది చెప్తాను నేను. రఘువంశీ ఎట్ 4, రింకు సింగ్ ఎట్ 5, గ్రీన్ ఎట్ 6, రమణ్ దీప్ ఎట్ 7, సునీల్ నారాయణ్, ఆకాష్ దీప్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, అండ్ 12 విల్ బి ఐదర్ ఉమ్రాన్ మాలిక్ ఆర్ కార్తిక్ యాదవ్. ఇప్పుడు నా ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే గ్రీన్ 25 కోట్లు కరెక్టే కానీ, బట్ రఘువంశీ ఈజ్ అ టాప్ ఆర్డర్ బ్యాటర్ ఫర్ ముంబై. ఈజ్ అన్ ఓపెనర్ యాక్చువల్లీ. సో వాడిని కనుక మనం కిందకి దింపితే గ్రీన్ బ్యాట్ సెట్ ఇన్ ద మిడిల్ ఆర్డర్ ఓన్లీ ఫర్ ఆస్ట్రేలియా. Okay. Correct. Because And that's for because- RCB also he played in that's the middle because order. they have Travis Head. వీళ్ళకి లేడుగా. No. Ah. That's because I'm saying Green has played in the middle order and Green Okay. is playing as an all-rounder. And I think they brought Green as a replacement for Russell also, which is why I think he'll bat in the middle But order. Green, Because if you are playing Green is Raghuvanshi- not a power player like Russell కదా. బండ కొట్టుడు రాదు కదా. కొట్టగలడు కొంతవరకు, I think కొట్టగలడు, but definitely Raghuvanshi కంటే better at power hitting. Okay. So- But they have Ramandeep and మన That's true. Rinku So, Singh to yeah, be the finishers. I think they'll definitely play Cameron Green at 5. ఇది Okay. నా wishful thinking that Rinku Singh కాస్త పైన ఆడిచాడు, because I always thought Rinku Singh is more capable than just a finisher. Or they could do one thing. రహానే బ్యాటింగ్ చేయకుండా he could be the 12th man. No. He has to 12th man be and as a Okay. captain. అదే బ్యాటింగ్ చేయడు, వచ్చి ఓన్లీ కెప్టెన్సీ No. చేస్తాడు. మన అట్లా then they are losing out on a bowler, no? పెట్టుకుంటారు రా వాడి ప్లేస్ లో ఇంకో ఆల్రౌండర్ ని. వీళ్ళు ఉన్నారు కదా. లేరు ఆల్ రౌండర్స్ లేరు, అదే బాధ. సో దే ఆర్ చాలా వెరీ లెస్ ఆన్ ఆప్షన్స్. ఇంకోటి ఏంటంటే, వాట్ డూ యూ థింక్ ఇస్ బ్లెస్సింగ్ ముజర్బానీస్ రోల్? Blessing Muzarbani will only play if one of these two fail, If the Seifert or Allen, or if the rest are performing brilliantly. అంటే గ్రీన్ విల్ డెఫినెట్లీ ప్లే ఫర్ 25 crores. Hmm. సునీల్ నారాయణ్ విల్ డెఫినెట్లీ ప్లే దేర్ ఓజీ. సో ద ఓన్లీ ఆప్షన్ ఇస్ సైఫర్ట్ ఆర్ ఫిన్ అలెన్ లో ఎవరో ఒకళ్ళు. సైఫర్ట్ ఆర్ ఆలన్ లో ఒకళ్ళు ఫెయిల్ అన్న Fail అవ్వాలి, లేదా మిగతా వాళ్ళు అసలు అదర్ Or- కొట్టేసి బౌలింగ్ వీక్ ఆర్ వాళ్ళిద్దరు చాలా బాగా ఆడి బౌలింగ్ వల్లే వాళ్ళు వరుసగా అన్ని మ్యాచ్ ఓడిపోతే దే విల్ బి ఫోర్స్ టు బ్రింగ్ నరైన్. బట్ ద పాయింట్ ఈస్ కోల్కతా, అట్లీస్ట్ ఇన్ కోల్కతా అండ్ హైదరాబాద్ అండ్ మేబీ వాంకెడే, ఐ డోంట్ సీ దట్ ఫెలో డూయింగ్ ఎనీథింగ్. ఎవరు? బ్లెస్సింగ్ ముజర్బాని వాడు స్లో బౌల్స్ అవన్నీ పెద్ద గ్రిప్ అయితే కావు. యా స్వింగ్ ఉంటే కొంచెం యూ కెన్ డు, Swing, ప్లస్ వాడు హైట్ అడ్వాంటేజ్. ఆడితే పంజాబ్ లో ఆడగలుగుతాడేమో. ఇంకేమున్నాయి కొంచెం చెన్నై, చెన్నై కెన్ ప్లే, అవును. అహ్మదాబాద్, లక్నో, ముంబై Lucknow- విల్ బి వెరీ ఎఫెక్టివ్ ఐ థింక్. లక్నోలో వీళ్ళు ఆడేస్తారు కదా Spinners. లిటిల్ స్పిన్నర్స్, మన రామన్దీప్ వీళ్ళేసేస్తారు. బట్ ఐ థింక్ Awesome. లక్నో విల్ ఆల్సో హ్యావ్ కొంచెం స్వింగ్ దిస్ టైమ్, ఎందుకనేది వి టాక్ వెన్ లక్నో కమ్స్. బట్ ఎనీవే, లాస్ట్లీ వాట్ డూ యూ థింక్ ఆర్ ద ఛాన్సెస్ ఫర్ కేకేఆర్ టు క్వాలిఫై? I think they'll probably end up at the same spot as last year. ఆర్ మేబీ Huh? ఈవెన్ Even lower. మీ టీం ఉందిగా ఇంకా లోవర్ we'll get there. Okay. So, but I also will be very surprised if KKR qualifies for. If at all they qualify, it means It the just means that openers 2024 have killed it. SRH performance laga. If the top order does what they usually do, I think yes. they will do. But it looks very unlikely, because I don't think Seifert, Finn Allen అంత consistent, especially Finn Allen మీద అయితే నాకు అసలు నమ్మకం లేదు. Finn Allen మీద బికాస్ వాడు అక్షర్ పటేల్ బాల్ చూసావు కదా, ఆ ఆర్మ్ బాల్ కి ఏదైతే అవుట్ అవుతాడో, ఐ డోంట్ థింక్ హీ హాస్ టు లైక్ ఇండియాలో అంత కన్సిస్టెంట్ గా అంటే పర్ఫార్మ్ బట్ చేయలేదు. ఓపెనింగ్ పవర్ ప్లే లో స్పిన్నర్లు, ఎఫెక్టివ్ స్పిన్నర్లు వేసే టీంలు లెఫ్ట్ ఎన్ని ఆర్మ్ ఉన్నాయి? స్పిన్నర్స్ ఐ థింక్ Huh? మోర్ ఆర్ లెస్ అన్ని టీమ్స్ వేయగలుగుతున్నారు అనుకుంటున్నా. అంటే సన్ రైజర్స్ కి అయితే ఒకటి లేడు, అభిషేక్ అభిషేక్. శర్మ విల్ బౌల్, యా బట్ ఇట్స్ నాట్ రియలీ కృణాల్ పాండ్యా విల్ బౌల్, పాండ్యా. yes. జడేజా కెన్ బౌల్ ఇఫ్ ఎట్ ఆల్. ఐ డోంట్ No. థింక్ దే విల్ బౌల్ హిమ్ ఇన్ ద పవర్ ప్లే. బట్ No, Jadeja not possible. యా పెద్ద లేరు ఎవరికి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్. అక్షర్ పటేల్ కెన్ బౌల్, అక్షర్ పటేల్ ఇస్ ద ఓన్లీ థ్రెట్. సాయి కిషోర్ కెన్ బౌల్ ఫర్ గుజరాత్, శాంట్నర్ కెన్ బౌల్ ఫర్ Mumbai. So pretty much I think I'm seeing that as a weakness కొంచెం. But anyway, బట్ ఇప్పుడు మన వాడిని తీసేస్తే ఎవరున్నారు? Blessing, ah? జస్ట్ ఇది లాస్ట్. ఓకే, ఓకే, దట్స్ అబౌట్ కేకేఆర్. ఇప్పుడు మన విన్నింగ్ టీమ్ 2026 ఛాంపియన్ టీమ్. సన్ రైజర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, లాస్ట్ ఇయర్స్ పర్ఫార్మెన్స్, yes. they were in the 6th place, won 6 out of 14 games,
6 out of 14 games, but I don't think they look like a losing side, except in those middle 4 or 5 matches where they played Mumbai Indians twice in a row. అప్పుడు ఎందుకు ఎవడో చేతబడి చేసినట్టు అయిందిరా, మా టీం అయితే అంత బ్యాడ్ కాదు. ఎందుకంత అయింది ఆ చేతబడికి రీజన్ ఏంటి? లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ బౌలింగ్ ఓకే ఒప్పుకుంటాం, బౌలింగ్ అంత బాగా కాన్సన్ట్రేట్ చేయలేదు అని, బట్ ఈసారి మాకు అదే స్ట్రెంత్ అయ్యేటట్టుంది. ఎందుకంటే షమీ వాజ్ ద వీకెస్ట్ లింక్ లాస్ట్ ఇయర్ అమంగ్ ఆల్ ద బౌలర్స్, అమంగ్స్ట్ ఆల్ ద బౌలర్స్ he was the weakest link. I'm big fan of Shami, but last year his performance was what led us to lose at least 3 or 4 matches just on his. But do you think అవతల సిమర్జీత్ సింగ్ గాని వాళ్ళు కూడా ఏం పెద్ద అంత లేవులే కాదనట్లేదు, బట్ he was blaming Shami alone is like కొంచెం. I'm not blaming Shami alone. I'm saying that was Shami's worst performance in his career, and for SRH amongst all the bowlers, Shami was the weakest link last year. Makes sense. సో ఈసారి అది ఆ వీకెస్ట్ లింక్ కవర్ చేయడానికి ఏ బౌలర్ ని కొన్నారు చెప్తావా? మాకు అంటే అంతకంటే దుఘోరంగా ఎవరు వేయలేరు లాస్ట్ ఇయర్ వాడు వేసినట్టు. నాలుగు ఫుల్ టాస్లు వేసాడు వాడు ఒక ఫైనల్ ఓవర్ లో. So So Shami is also, we are talking about Mohammad Shami, who's like crazily experienced, and you're also saying you're a fan. Okay, so if he can have such a bad season, are you saying that this time I think we have a lot of other average options who can replace that spot? Okay. చాలా మంది ఉన్నారు who probably will not be worse than that performance. At worst they'll be equal to what Shami did last time. Okay, so ఇంకో రకంగా అడుగుతా సేమ్ క్వశ్చన్ ని. Do you think your auction could have gone a little better if Sunrisers chose better bowlers? దానికి నా దగ్గర ఒకటి ఉందిరా. ఏంటంటే ఉన్న ఆప్షన్ లో వాడు కశ్మీర్ బౌలర్ తప్ప నాకైతే పెద్ద ఆకిబ్ నబీదార్ తప్ప పెద్ద పొడిచి వీకేసేటోళ్ళు ఇంకెవరు కనపడలేదు. వేర్ వీ కెన్ ఫిట్ ఇన్ R11. లుంగి ఇంగిడి వేర్ విల్ యూ ప్లే? In place We of already have Yashan Malinga. We already have Malinga. వాడు వచ్చి అంత అడ్వాంటేజ్ ఇచ్చేది అయితే లేదు మా పిచ్చుల మీద, మా హైదరాబాద్ పిచ్చుల మీద అయితే. అనుకున్నా నేను కూడా, అరే కొంచెం మన కావ్యక్క కొంచెం బాగా చేసి బెటర్ బౌలర్స్ కొనాలనుకున్నా కానీ నీకు అక్కేంటి సర్లే, ఇప్పుడు వాళ్ళకేం తెలుసు నా ఏజ్. ఆల్మోస్ట్ 10 ఏళ్ళ నుంచి టీం నడుపుతుందిరా, నా ఏజ్ ఉంటది. సో మాకున్నది ఏంటంటే ఉన్న బ్యాటింగ్ స్ట్రెంత్ ని ఇంకా పవర్ఫుల్ చేసుకోవాలి. బట్ డూ యూ థింక్ ఓవర్సీస్ కి వెళ్ళినప్పుడు, అగైన్ నేనేమి ఏ టీమ్ కి అగేన్స్ట్ కాదు, జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు ప్లే ద డెవిల్స్ అడ్వకేట్. సో డూ యూ థింక్ ఇంత బ్యాటింగ్ ఇంకా స్ట్రెంగ్తన్ అయినప్పుడు వెన్ యూ ప్లే ఆన్ స్లోవర్ పిచెస్ కొంచెం ఐ థింక్ లాస్ట్ ఇయర్ కూడా మా బ్యాటింగ్ బానే ఉండింది, బట్ అన్ఫార్చునేట్లీ చాలా మంది అవుట్ ఆఫ్ ఫామ్ ఉంటారు. వెదర్ ఇట్ వాస్ క్లాసన్ పెద్ద ఆపర్చునిటీ, నితీష్ రెడ్డి అయినా కూడా మ్యాచ్లు గెలిచాం మేము. అభిషేక్ వాజ్ అవుట్ ఆఫ్ ఫామ్, హెడ్ వాజ్ అవుట్ ఆఫ్ ఫామ్, ఈశాన్ కిషన్ ప్లేడ్ 1 innings 2 innings, మిగతా అన్ని ముంబై మీద అయితే 200s కొట్టాడు, మిగతా అన్ని 50 కూడా కొట్టినట్టున్నాడు చెన్నై మీద. లాస్ట్ ఇయర్ వీఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఫామ్ అండ్ వీ స్టిల్ మేనేజ్ టు మేక్ 5 times అబౌట్ 200. దాని గురించి మళ్ళీ విల్ కమ్ లేటర్. బట్ ఓకే, లాస్ట్ క్వశ్చన్ బిఫోర్ వి టాక్ అబౌట్ ప్లేయింగ్ 11s. క్లాసెన్ ని కేకేఆర్ వాళ్ళు రసెల్ ని యూజ్ చేశారనేది నా కంప్లైంట్. వాట్ డు యు థింక్? yes they should have sent him a little higher. అంటే వాడు కూడా 23 కోట్లు అందుకనే హైయర్ పంపించాలి. అండ్ బికాజ్ ఇస్ కేపబుల్. లాస్ట్ ఇయర్ ఏం భయం ఉందంటే ఫస్ట్లీ ఓపెనర్స్ ఫామ్ లో లేరు, 1 down ఫామ్ లో లేడు. సో ఏమన్నా మధ్యలో కొలాప్స్ జరిగితే క్లాస్ అని ఉంటాడు అని. ఈసారి మాకు ఆ భయం లేదు, 10 మంది ఉన్నారు మాకు బ్యాట్స్మెన్, వస్తానే ఉంటారు. ఓకే, గో ఫర్ యువర్ ప్లేయింగ్ 11. అభిషేక్ హెడ్. I want Abhishek to take the strike, though I don't think they'll do it, but Abhishek head, Ishanu number 4 Klasanu, number 5 Reddy or Smaran. రెడ్డి ఫస్ట్ 4 matches ఆడిస్తారు అనుకుంటున్నా, దాని తర్వాత మరి పర్ఫార్మెన్స్ బట్టి మైట్ షిఫ్ట్ టు స్మరణ్. అనికేత్ వర్మ ఫస్ట్ 4 matches ఈజ్ డెఫినెట్. ఇఫ్ హీ డజంట్ డూ వెల్ మేబీ సలీల్ అరోరా విల్ రిప్లేస్ హిమ్. దాని తర్వాత మా 12-13 కోట్లు పెట్టి మనం కొన్నాం కదా లివింగ్స్టన్, he will play. Livingston, if he doesn't, Livingston కి మనకు ఆల్టర్నేటివ్ కమిందో మెండిస్ ఉన్నాడు, డిపెండింగ్ ఆన్ ద పిచ్, డిపెండింగ్ ఆన్ ద టాప్ ఆర్డర్ పర్ఫార్మెన్స్. దాని తర్వాత వీ హ్యావ్ హర్షల్.
I'm assuming Pat Cummins is not playing in the first four 2-3 matches. sure. ఫస్ట్ 4 మ్యాచెస్. సో నేను కమిన్స్ కన్సిడర్ చేయలేదు. కమిన్స్ ప్లేస్ లో మలింగాన్ తీసుకున్నాను, విచ్ ఐ థింక్ ఈజ్ ఆల్సో అ బ్లెస్సింగ్ ఇన్ డిజైర్. క్యాప్టెన్ మరి సరే తర్వాత మాట్లాడదాం. దాని తర్వాత హర్ష్ దుబే ఈజ్ అ స్పిన్నర్ అలాంగ్ విత్ లివింగ్స్టన్ అండ్ శివం మావి అండ్ ఉనత్కట్ నెంబర్ 12. అభిషేక్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిక్ క్లాసన్, నితీష్ రెడ్డి, అనికేత్ వర్మ, లియం లివింగ్స్టన్, హర్షల్ పటేల్, ఇషాన్ మలింగా, హర్ష్ దుబే, శివం మావి అండ్ నెంబర్ 12 ఉనత్కట్. ఓకే, నా 11 ఏమో హెడ్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ at 3, క్లాసన్ at 4, నితీష్ రెడ్డి at 5, స్మరణ్ రవిచంద్రన్ ఇస్ ఓపెనింగ్ నేను అనుకోవడం 6, లివింగ్స్టోన్, హర్ష్ దుబే, హర్షల్ పటేల్, ఉనాద్కర్, ఇషాన్ మలింగా ఆర్ బ్రైడన్ కార్స్, అండ్ 12 ఐ థింక్ ఓంకార్ తార్మాలే విల్ ప్లే అని నేను అనుకుంటాను, బికాస్ లుకింగ్ అట్ హిస్ వీడియోస్ హి లుక్స్ వెరీ ఈజీ. ఓంకార్ తార్మాలేనా ఆర్ జీషన్ అన్సారీ డిపెండింగ్ ఆన్ వెదర్ no that other fast bowler Saqib Hussain. But I think Omkar Tarmale or Zishan Ansari depending Zishan on the Ansari, pitch. okay. అని అనుకుంటా. నువ్వు ఏంటి ఇందాక వాడిని ఓపెనింగ్ అన్నావు స్మరణ్ రవిచంద్రన్? స్మరణ్ రవిచంద్రన్ I think is opening because of his experience, one plus what domestic. Opening what? Batting? No, opening 11. Opening 11. Okay. In place of Aniket or Salil Arora because of sheer experience on these pitches. And the very good strike rate, recent record చాలా బాగుంది. వాడు కర్ణాటక బోనఫైడ్ ఫినిషర్. సో I think స్మరణ్ రవిచంద్రన్ will surely open అని నేను అనుకుంటున్నాను. Surely open కాదు, అదే he will be in the main playing 11. Yes, okay. In place of Aniket Verma అనుకుంటున్నా, unless they show too much trust on him, because Aniket Verma కూడా సేమ్ అభిషేక్ లాగే 2-3 మ్యాచెస్ పర్ఫార్మ్ చేశాడు. 1 against ఢిల్లీ, వైజాగ్ లో ఒక మ్యాచ్. అట్లా నో ద థింగ్ ఈజ్ అనికేత్ వర్మ కెన్ బి, నీకు 2 ఓవర్లో 35 రన్లు కావాలంటే వాడు కొట్టగలుగుతాడు. I think Smaran also can do that because వాడు సయ్యద్ ముష్తాక్ అలీ time and again he has done it for Karnataka. Okay. So, but Aniket, okay, sorry, but Aniket has done it against better bowlers. Only once or twice. Once or twice. So I think that's the thing. Anyway, so the one thing that I also want to talk, మళ్ళీ just playing the devil's advocate. ఇప్పుడు సన్రైజర్స్ వాళ్ళు they always fancy scoring big. Yes. 300, 400 అని కూడా చెప్పాడు మధ్యలో బ్యాట్ కమ్స్ వస్తుంది. Do you think ఆ అప్రోచ్ has actually cost them last year's IPL? No. That approach is, ఇప్పుడు ఇండియా కూడా అదే అప్రోచ్ కాపీ కొట్టింది. ఆ అప్రోచ్ కాదు ప్రాబ్లమ్. లాస్ట్ ఇయర్ ఫార్మ్ వాస్ ద ప్రాబ్లమ్. దిస్ ఇయర్ లెట్స్ హోప్ క్లాసన్ ఈజ్ ఇన్ ఫార్మ్, అభిషేక్ ఈజ్ ఇన్ ఫార్మ్ అండ్ ఇషాన్ అండ్ హెడ్డర్ అట్లీస్ట్ అందరూ 300 కొడితే చాలు రై నలుగురు. Do you think okay, నేను ఇంకొక వేరే చిన్న ఇది ఇస్తున్నాను. ఓకే, ప్లేయింగ్ విత్ ఇంటెంట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, బట్ స్కోరింగ్ 13 runs ఓవర్, 12 runs ఓవర్, కొంచెం వీక్ ఓవర్ వచ్చినప్పుడు 14-15 runs కొట్టడం, అట్లా aiming for 250 and getting to 270 is better, లేకపోతే aiming for 300 and just no, I am not saying aim for 300. I am saying last year approach was right. లాస్ట్ ఇయర్ జనాల హైప్, ఇది జనాల హైప్, దీని కాదు కొంచెం క్యారీడ్ అవుతారు అన్నట్లే. ఈసారి కొడతారా? ఈసారి కొడతారు. నేను కొట్టద్దనట్లా. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ ఇన్ యువర్ మైండ్ ఇఫ్ యు ఆర్, బికాజ్ 260 is also not a score which ఈసారి ఫస్ట్ మ్యాచ్ మంది ఆర్సీబీతో కదా, వేసుకో 350. ఎట్లా చేసి చేస్తారో ఈసారి. దినేష్ కార్తిక్ ముఫ్లీ కూడా లేదు మీకు, ఏం చేస్తారు చేసుకోండి. మాకు we will win that match by 150-200 runs. I also think you will win that match by 150-200 runs. 150 అది చూద్దాం. but anyway I think no, I want to ask, ఈ 300 టార్గెట్ చేయడం బదులు 250-260 టార్గెట్ చేస్తే 260 is also not a chaseable total కదా. We have not lost a match once we made 200. So then why don't you, అవును, but 200 కొట్టి ఓడిపోయినప్పుడు 240 కొడదాం అనుకోకుండా 300 అనుకోవడంలోనే 240 300 కాదురా, కొడతానే ఉండాలి. దానివల్ల 200 వచ్చినా పర్వాలేదు, 250 వచ్చు, 300 వస్తే వండర్ఫుల్. బట్ ఇప్పుడు నితీష్ రెడ్డి లాంటి ప్లేయర్ మీద కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుందేమో కదా అట్లాంటప్పుడు, ఆపకుండా కొడుతూనే ఉండాలన్నప్పుడు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ చెన్నై మ్యాచ్ ఉందా, చెన్నై మ్యాచ్ ఐ థింక్ 150 runs 140 runs. అట్లాంటి మ్యాచ్ లో రెడ్డి if he scores 25 of 18, it is enough for us. No, I'm not saying 25 of 18 kaadu. Even if it's 30 of 18, but 30 of 18 also is a smaller score as compared to the 300 run kada. Adi correct, but so Nitish Reddy will only bat when team is collapsing. Otherwise no, igo veedu paiki ostadu.
లివింగ్స్టన్, అనికేత్ వర్మ రెడ్డి కిందకి వెళ్ళిపోయారు. లివింగ్స్టోన్ ఏంటి పరిస్థితి? లివింగ్స్టోన్ ఎడిషన్ డూ యూ థింక్ ఇట్స్ గుడ్? యాక్చువల్లీ లివింగ్స్టన్ ఉండాలా 11 లో లేదా అనే కన్ఫ్యూజన్ ఉండే, బట్ ఇప్పుడు ఫ్యాట్ కమెన్స్ ఇంజరీ తోటి లివింగ్స్టన్ ఈస్ గ్యారంటీడ్. అండ్ ఐఎమ్ షూర్ హీస్ డీసెంట్ ఇన్ బౌలర్. 9 runs per over అలా ఇస్తాడు. 2-3 ఓవర్లు అయితే వేయగలుగుతాడు రా. మాకు ఇంకొక పెద్ద ఆల్రౌండర్ వాడు కనపట్టలేదు నాకు. Now that you have like 7-8 options. Yeah. See, we have Yeah. if you take the 12, Unadkat, Mavi, Harsh Dubey, Malinga, Harshalu, లివింగ్స్టన్, రెడ్డి, అభిషేక్ శర్మ 8 మంది బౌలర్లు ఉన్నారు మాకు. ఈ ముగ్గురుతో 4 ఓవర్లు కవర్ చేసిన we have 5 others to cover the other 16. And playoffs prediction, I know. I think ideally, even if our bowling is as good as was just as good as last year's, we will come in the top for sure. ఎందుకంటే ఐఎమ్ సీయింగ్ దిస్ ఇయర్ షెడ్యూల్ ఆల్సో యాజ్ అ బ్లెస్సింగ్. ఫస్ట్ 4 మ్యాచ్ల్లో ఒకటే హోమ్ లో ఉంది, మిగతా 3 ఒకటి కోల్కతా, ఒకటి బెంగళూరు. 1-2 గెలిచినా ఆ 3 అవే గేమ్స్ లో కాబట్టి ఐ కెన్ సీ అస్ విన్నింగ్ 2 అట్లీస్ట్. సో దాని తర్వాత మాకు 6 ఉంటాయి హోమ్ గేమ్స్, విచ్ ఐ థింక్ ఇస్ ద షెడ్యూల్ ఇస్ ఆల్సో హెల్పింగ్ అస్. అన్ని స్టార్స్ అలా ఎలైనాయి. ఈసారి అప్కి బార్ 300 బార్, ప్రాబబ్లీ 400 బార్ కూడా చూసే ఛాన్సెస్. బట్ వై డోంట్ యు సే అప్కి బార్ మన కప్పు కొడతాం అని చెప్పి? అప్కి ఫైన్ అంటే లైక్ వై ఆర్ వి ఓన్లీ లైక్ అంటే ఒకటి కప్పు కొడతామని టచ్ అవుట్ గ్యారంటీ కొడతాము. కాకపోతే ఫైనల్ ఎక్కడ ఉంది అసలు? అనౌన్స్ బెంగళూరు ఎలక్షన్స్. బెంగళూరు 100% మీరు గెలుస్తారు, ఎందుకంటే 2016 లో కూడా అక్కడ గెలిచిన ఎక్స్పీరియన్స్ ఉంది. బెంగళూరు అయితే గ్యారంటీగా గెలుస్తాము. నాకు మధ్యలో ఒకటే ఈ ఎలక్షన్ల వల్ల కోల్కతా ఎలక్షన్ ఉంది, బెంగాల్ ఎలక్షన్ ఉంది, ఇక్కడ ఎలక్షన్ ఉంది, చెన్నై ఎలక్షన్ ఉంది, లక్నో. ఐ థింక్ దే అనౌన్స్ బెంగళూరేనా క్వాలిఫైయర్ ఫైనల్స్ బెంగళూరే. అయితే మాదే కప్పు. ఓకే, సో అదే త్రూ ది ఐపీఎల్ ఆల్సో జస్ట్ చెప్తున్నాను, త్రూ ది ఐపీఎల్ ఆల్సో విల్ బి మేకింగ్ వీడియోస్. సో నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నేను ఎక్కడికి వెళ్ళాను కాబట్టి యూ కెన్ జస్ట్ ప్లే ద ఫ్లాషెస్ ఆఫ్ దిస్. రోజుకు 10 సార్లు వేసుకోండి, వైరల్ చేయండి వీడియో. ఈసారి కప్పు మాదే. థ్యాంక్ యూ జేడి. దిస్ వాజ్ సన్ రైజర్స్ అండ్ కేకేఆర్ ప్రివ్యూ.